మీరు ఓ మెడిసిన్ కొనాలి అనుకొని మర్చిపోయారనుకోండి. తర్వాత ఓ మెడికల్ షాప్ పక్క నుంచి వెళ్తున్నారనుకోండి. అప్పుడు మీ ఫోన్లో ఉన్న ఏఐ అసిస్టెంట్ జేబులోంచే మిమ్మల్ని అలర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు కొనాలనుకున్న మెడిసిన్ ఈ షాప్లో ఉంది, తీసుకో అని చెప్పేస్తే ఆశ్చర్యంగా ఉందా? అంతేకాదండి, రాత్రి మీరు ఏఐ ఏజెంట్కి ఓ పెద్ద పని చెప్పి పడుకున్నారనుకోండి. తెల్లవారేసరికల్లా అదంతా పర్ఫెక్ట్గా పూర్తయి రెడీగా ఉంటే అద్భుతం కదా? ఎస్, ఏఐ ఏజెంట్స్, ఏఐ అసిస్టెంట్స్ ఇలాగే మీకు హెల్ప్ చేస్తాయి. అందుకే ఇప్పుడు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నీ ఏఐతోనే పరుగులు తీస్తున్నాయి. ఒకదాన్ని మించిన ఏఐ ఏజెంట్స్ని సృష్టిస్తున్నాయి. మరి ముందుగా యాపిల్ సిరి కొత్త ఏఐ వర్షన్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందామా? యాపిల్ సిరి ఇది గొప్ప వాయిస్ అసిస్టెంట్గా మనకి ఎప్పటి నుంచో తెలుసు. అయితే ఏఐ వచ్చిన తర్వాత ఇంతకాలంగా దీంట్లో గొప్ప మార్పేం జరగలేదు. ఏదో చాట్ జీపీటీతో లింక్ చేసి పనిచేస్తుందని అన్నారు తప్ప ప్రాక్టికల్గా పెద్ద చేంజ్ కనిపించలేదు. అయితే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిరి ఏఐని రీసెంట్గా యాపిల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సిరికి ఇదో సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా జరిగిన WWDC ఈవెంట్లో, అంటే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో యాపిల్ వాళ్ళు ఈ కొత్త వెర్షన్ని పరిచయం చేశారు. సో ఇంతకాలంగా ఐఫోన్స్లో ఉంటున్న సిరి వాయిస్ అసిస్టెంట్ ఇప్పుడు టోటల్గా మారిపోబోతోందని చెప్పవచ్చు. యాపిల్ మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తూ తన బ్రాండ్తో ఏఐ మొత్తాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదిగో ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతోని సిరి కొత్త అప్డేట్ని కూడా ప్రకటించారు. ఇది యజమాని మనసు తెలుసుకొని పనిచేసే అసిస్టెంట్ లాంటిదే. ఎంతో కాలంగా పనిచేస్తున్న అసిస్టెంట్ తన బాస్కి ఏం కావాలో అడగకముందే ఊహించగలుగుతాడు. బాస్కి ఏం కావాలో తనే గుర్తించి సమయానికి అన్ని రెడీ చేసి పెడతాడు. సిరి ఏఐ కూడా అంతే. యూజర్కి అవసరమైనవి సమయాన్ని బట్టి చేసి పెడుతుంది. చెప్పాలంటే యూజర్కి ఒక సెకండ్ బ్రెయిన్లా పనిచేస్తుందన్నమాట. ఉదాహరణకి మీరు ఎవరైనా ఫ్రెండ్కి పలానా రోజు రెస్టారెంట్కి వెళదాం అని మెసేజ్ పెట్టారనుకోండి, సిరి ఆ మెసేజ్ని చూస్తుంది. మీరు చెప్పకుండానే క్యాలెండర్లో ఆ రోజు డేట్ని నోట్ చేసి పెడుతుంది. అలాగే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు కొనాలని నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, సంబంధిత స్టోర్ పక్క నుంచి మీరు వెళుతుంటే మీరు కోరిన వస్తువు ఇక్కడుంది, కొనొచ్చు అంటూ అలర్ట్ చేస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం మర్చిపోయారనుకోండి, ఇంపార్టెన్స్ని బట్టి టైం ప్రకారం గుర్తు చేస్తుంది. అన్నట్టు ఈ ఈవెంట్లో యాపిల్ వాళ్ళు యాపిల్ సిరి ఏఐ ఎలా పనిచేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. ఉదాహరణకి సిరి, మా అమ్మాయి మొన్న ఎప్పుడో ఒక స్వీట్ పేరు చెప్పింది, అదేంటో గుర్తు చేయి అని అడిగారు. అంతే, సిరి ఫోన్ మొత్తం వెతికి నెల రోజుల క్రితం వాళ్ళ కూతురు పంపిన చాట్ మెసేజ్ని గుర్తించి పట్టుకుంది. అందులో ఆమె తనకు కోకోనట్ కుకీస్ కావాలని అడిగిన చాట్ మెసేజ్ దొరికేసింది. మామూలుగా అయితే నెల రోజుల క్రితం జరిగిన ఏదో విషయం గురించి వెతకాలంటే చాలా కష్టం. చాట్ హిస్టరీ మొత్తం చూస్తూ గంటల కొద్దీ స్క్రోల్ చేస్తూ పోవాలి. కానీ సిరి ఏఐ వర్షన్తో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటి మెసేజ్ అయినా సరే కేవలం కొన్ని సెకండ్లలో వెతికి చూపించేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో పనులు చేయగలుగుతుంది సిరి ఏఐ. ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో మీకు ఏదైనా మంచి అందమైన ప్రదేశం తాలూకు సీనరీ కనిపించిందనుకోండి, సిరి ఇది ఎక్కడుందో కనుక్కో అని అడిగితే అది చెప్పేస్తుంది. ఏఐతో సర్చ్ అన్నది ఎంతో ఈజీ. మొత్తం మీద సిరి కొత్త తరం ఏఐ అసిస్టెంట్గా యాపిల్ యూజర్ల జీవితాల్లోకి వస్తోంది. మంచి విషయమే. కానీ ఇలాంటి పవర్ఫుల్ ఏజెంటిక్ ఏఐ టూల్స్తో సెక్యూరిటీ పరమైన చిక్కులు ఉన్నాయి. ఇవి మన తరపున నిర్ణయాలు తీసుకోగలవు, మన కోసం పనిచేస్తాయి, మన భారం తగ్గిస్తాయి, అంతవరకు ఓకే. కానీ అవి అలా మన కోసం పర్ఫెక్ట్గా పని చేయాలంటే మనం మన పర్సనల్ డేటా మొత్తాన్ని వాటికి ఇచ్చేయాలి. అంటే మన చాట్స్, ఈమెయిల్స్, ఫొటోస్, ఆఖరికి మన స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో కూడా ఏఐకి యాక్సెస్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ చూసిన ప్రదేశాన్ని ఏఐ ఏజెంట్ కనిపెట్టింది అంటే అర్థం ఏంటి? ఆ ఏఐ ఏజెంట్ అనేది మన స్క్రీన్ని కూడా గమనించగలుగుతోందని అర్థం. మరి ఇలా పనిలో సౌకర్యం కోసం మన ప్రైవసీ మొత్తాన్ని ఏఐ చేతిలో పెట్టేస్తే ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఈ మధ్య మెటా కంపెనీకి చెందిన ఒక రీసెర్చర్ ఓపెన్ క్లా అనే ఏఐ టూల్ని వాడుతున్నప్పుడు చిన్న పొరపాటు జరిగింది. దాంతో ఇన్బాక్స్లోని ఈమెయిల్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి. మళ్ళీ రీస్టోర్ కాలేదు. ఇదిగో ఇప్పుడు సిరి ఏఐ లాంటివి కూడా ఇలాంటి చిక్కులు తెచ్చిపెడితే, పని చేయడంలో పొరపాటు జరిగి ఫోన్లో డేటా మొత్తం డిలీట్ అయిపోతే అంతే సంగతులు.